ఈ రాష్ట్రంలో ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ప్రజాపాలన చూసి ఓర్వలేక అధికారం పోయిందని అక్కస్తోటి ఇంకా కూడా జీర్ణించుకోలేక గల్లీలో ముఖం జిల్లక ఢిల్లీకి పోయి మాట్లాడుతున్నారు మాజీ మంత్రులు హరీష్ రావు గారు, కేటీఆర్, సురేష్ రెడ్డి గారు. మీకు ఢిల్లీలో ఏం పని? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఒక్క సీటు కూడా ఢిల్లీ పంపకుండా ఇక్కడ మీరు గల్లీలో పండుకోమంటే కవితతానికి పోయినప్పుడల్లా ఢిల్లీకి పోయి ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, ఈ ప్రభుత్వం అట్లా చేస్తుందని చెప్తున్నారు. ఇవాళ మీకు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు. తెలంగాణలో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మీ కోట్లేసి పరిపాలన చేయమంటే మీ ఇష్టారాజ్యంగా ఒక గడిల పాలన చేసిరనే కదా. మీ గడిల పాలన బద్దలు కొట్టి ప్రజాపాలన రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు అందిస్తున్నటువంటి హామీలు కానీ హామీలు అమలు చేస్తున్న తీరు కానీ మీకు అర్థమైతలేదా? ఇవాళ వాళ్ళ మాజీ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు మాట్లాడుతున్నారు. మొన్న వినోద్ మాట్లాడిండు, నిన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు. మేము బీఆర్ఎస్ పెట్టి తప్పు చేసినాం, బీఆర్ఎస్ పెట్టడం వల్ల పార్టీ ఓడిపోయిందని ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తెలంగాణ 10 సంవత్సరాలు తెలంగాణ పేగుబంధంతో, తెలంగాణ సెంటిమెంట్ తోటి అధికారంలోకి వచ్చి తెలంగాణ సొమ్మును దోచుకొని దాచుకొని భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో తెలంగాణ సంపదను దోచుకున్న సంపదను పంచి ప్రధాని కావాలనే దురాశతోటి కేసీఆర్ తెలంగాణ సంపదను కొల్లగొట్టింది వాస్తవం కాదా? టీఆర్ఎస్ పదాన్నే తీసేసి తెలంగాణ పదం మీదనే మీకు విరక్తి పుట్టి బీఆర్ఎస్ పెట్టుకొని ఏదో మేము దేశంలో పొడుస్తామని చెప్పి మీ కేసీఆర్ తెలంగాణ పేగుబంధాన్ని తెంపినప్పుడు మరి మీ ఆలోచనలు ఎక్కడ పోయినాయి? మరి దీని వెనుక కేసీఆర్ మీతో మాట్లాడిస్తుండా మళ్ళీ టీఆర్ఎస్ కావాలని? తెలంగాణ పదాన్నే మర్చిపోయి ఇలా బీఆర్ఎస్ అనే పదాన్ని తెచ్చుకొని మళ్ళొక్కసారి తెలంగాణ సెంటిమెంటును రేపుతున్నటువంటి మీకు తెలంగాణ ప్రజల బుద్ధి చెప్పినా కూడా ఇలా కేటీఆర్కు, హరీష్ రావుకు, సురేష్ రెడ్డికి బుద్ధి లేకుండా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఇలా గల్లీలో ముఖం లేదనగా ఢిల్లీకి పోయినరు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మీకు బీజేపీకి ఉన్నటువంటి చీకటి ఒప్పందం తెలంగాణ ప్రజలు గమనించినారు. మొన్న ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో మీరు బతికుండగానే మీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలను దానం చేసి ఇలా బీజేపీ పార్టీని బతికించుకున్నారు. మీరు ఆ 8 సీట్లు గెలవడానికి మీ టీఆర్ఎస్ ఓట్లు కావా అని చెప్తున్నా. ఇలా ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఎలక్షన్ల ముందు తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 4-5 ఇంప్లిమెంట్ చేసి ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తుంటే మీకు ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఒక్క హామీ కూడా అమలు కాలేదని చెప్పి ఇవాళ ఢిల్లీలో కేటీఆర్ మాట్లాడుతుంటే నిజంగా సిగ్గేస్తుంది. తెలంగాణలో మా అక్క చెల్లెలు మహిళలందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. అది మీకు కానొస్తలేదా? మా అక్క చెల్లెలకు ప్రతి ఇంటికి 500కే గ్యాస్ ఇస్తున్నాం, అది మీకు కానొస్తలేదా? 500 గ్యాస్ మీకు కనిపించట్లేదా? గృహజ్యోతి ద్వారా 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం, అది మీ కళ్ళకు కానొస్తలేదా? మొన్ననే మంత్రివర్గం కూడా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరం మిల్లు ఇచ్చి ప్రతి ఇంటికి సోలార్ ద్వారా ఇందిరం మిల్లు ఇవ్వాలని చెప్పి కార్యాచరణ చేస్తుంటే మీ కళ్ళకు కానొస్తలేదా? ప్రతి రైతుకు రైతు బంధు వేసి ఎలక్షన్ల ముందు గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే ప్రతి రైతన్న అప్పుల పాలు కావద్దు, రైతే రాజ్యం, రైతు రాజుగా ఉండాలని చెప్పి ఏదైతే 2 లక్షల హామీ ఇచ్చినామో అది ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ ఇస్తని చెప్పి రైతన్నకు భరోసా ఇచ్చి ఆ దిశగా బ్యాంకర్లతో సంప్రదించి మంత్రిమండలి ఆమోదం తెలిపి ప్రతి రైతన్నకు 2 లక్షల రుణమాఫీ చేస్తే మీ కళ్ళకు కానొస్తలేవా? ఒక్క హామీ కూడా అమలు కావాలంటున్నటువంటి కేసీఆర్కు మరి నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? నీకు వినడానికి చెవులు లేవా? చూడడానికి కళ్ళు లేవా? తెలంగాణలో నడుస్తున్నటువంటి ప్రజాపాలన చూసి ఓర్వలేక నీ సొంత ఎమ్మెల్యేలను, నీ ఎమ్మెల్సీలను, నీ రాజ్యసభ సభ్యులను కాపాడుకునే దమ్ము ధైర్యం లేక ఇలా పార్టీ ఫిరాయింపులు అని అంటున్నావు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది మీ అయ్యా. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఉంటే కూడా ఓర్వ లేకుండా
ఒక దళిత బిడ్డ ఉప ముఖ్యమంత్రి ఉంటే ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఇప్పుడు దళిత బిడ్డ అప్పుడు ప్రతిపక్ష నేత ఉంటే ఓర్వలేని మీ అయ్యా మరి ఇలా పార్టీ ఫిరాయింపులని మా మీద మీరు అంటున్నారు. ఆ రోజు మీరు చేస్తేనేమో సంసారం, ఇవాళ ప్రజాపాలన వచ్చే పార్టీలో చేరుతుంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేరుతుంటే మరి ఇంకొక రకంగా చిత్రీకరించడానికి మీరు ఏ రకంగా ఊహించుకుంటున్నారో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అతి త్వరలోనూ ఇంకా 20-25 మంది వస్తున్నారు. ఇవాళ మీ టీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం చేసే కాడికి వచ్చింది. దీన్ని కాపాడుకునే దమ్ము ధైర్యం మీకు లేదు. మీ ఎమ్మెల్యేలకు, మీ మంత్రులకు, మీ ఎమ్మెల్సీలకు గతంలో మీరు అధికారం ఉన్నప్పుడు కనీసం మీ మీ ముఖ్యమంత్రి ఒక్క రోజన్నా వాళ్ళ నియోజకవర్గాల గురించి కానీ వాళ్ళ బాధ్యతలు కానీ వాళ్ళతో సఖ్యత ఉన్న పాపాన పోలేదు. కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రతి మంత్రికి, ప్రతి ఎమ్మెల్యేకు, ప్రతి ఎమ్మెల్సీకి పిలిచి మీ నియోజకవర్గాల పనితీరు ఏముంది, మీ నియోజకవర్గాల్లో ఏ రకంగా పరిపాలన జరుగుతుంది, మీకు ఎక్కడ ఏ నిధులు కావాలని చెప్పి ఇలా ప్రజా దర్బార్ ద్వారా ప్రజల ద్వారా తెలుసుకుంటుండు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు సన్నిహితంగా ఉంటుండు. కాబట్టి ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చి అందులో మేము భాగస్వామ్యం కావాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇది ఫిరాయింపులు కాదు. మీ లెక్క ప్రలోభ పెట్టి కేసులు పెట్టి 100 కోట్లు 1000 కోట్ల ఆశ చూపి ఏ ఒక్క ఎమ్మెల్యేని మేము తీసుకోలేదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణలో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రజాపాలన సంక్షేమ పథకాల అమలు తీరు ఇవాళ రైతులకు పెద్దపీట, మహిళలకు పెద్దపీట, అన్ని వర్గాలను నిరుద్యోగులను కూడా ఉద్యోగాలు ఇచ్చుడు కానీ, మెగా డిఎస్సి కానీ అన్ని శాఖలలో ఉద్యోగాల భర్తీ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చి చేరుతున్నారు. రాబోయే రోజుల్లో మిగతా వాళ్ళు కూడా చేరి టీఆర్ఎస్ పార్టీని ఇందులో విలీనం చేయడం తప్పదని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు నేను జిల్లా పర్యటన చేస్తా, అన్ని జిల్లాల బాగోలు చూస్తాడు. మరి 10 ఏళ్లలో ఒక్క జిల్లా పర్యటన చేసిండా? ఎలక్షన్లు వచ్చినప్పుడే బస్సు వేసుకొని తిరుగుతాడు. ఎలక్షన్లు వచ్చినప్పుడే ప్రజలు గుర్తొస్తారు. ఎలక్షన్లు వచ్చినప్పుడే పాదయాత్రలు గుర్తొస్తాయి మీకు. ఇవాళ మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నాడు? చేయి, పాదయాత్ర చేయి. మా ముఖ్యమంత్రి, మా మంత్రులు చేస్తున్న అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయి. 500కే గ్యాస్ ఇస్తున్నారు, 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. అదేవిధంగా మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. రైతన్నలకు రైతు భరోసా ఇస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ ఇస్తున్నారు. ఇంకా సంక్షేమ పథకాలు చేపడుతుందని చెప్పి ఊరూరా ప్రచారం చేయి. ఇప్పుడైనా తెలంగాణ ప్రజలు నీ పక్షానికి వచ్చే సానుభూతి చెప్తారు. కేసీఆర్ 10 ఏళ్లలో ఏ జిల్లా తిరగలే. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ శ్రీకారం చుట్టిండు. ఇవాళ జిల్లాకు మహబూబ్నగర్ పోతున్నాడు, మంత్రులను తీసుకొని పోతున్నాడు. అక్కడ పరిస్థితులు ఆ జిల్లా సమీక్ష చేసి ఆ జిల్లాలో పెండింగ్ ఉన్నటువంటి పనులు కానీ, సంక్షేమ పథకాల అమలు కానీ చేయడానికి ముందు పోతున్నాడు. వారానికి ఒక జిల్లా తిరగడానికి ఈ రోజు నుంచి మా ముఖ్యమంత్రి కార్యాచరణ చేసిండ్రు. ఇవన్నీ మీరు మర్చిపోయి ఏమనంటే పార్టీ ఫిరాయింపులని ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదని చెప్పి కళ్ళబొల్లి మాటలతోటి ఇవాళ మళ్ళీ బీజేపీకి ఇక్కడ గల్లీలో కుస్తీ పట్టి ఢిల్లీలో దోస్తాన్ చేస్తున్నారు. ఏ ముఖం పెట్టుకొని ఢిల్లీలో ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజలు కనీసం ఒక్క సీట్ అని మీకు ఇచ్చిరా? ఇక్కడ డిపాజిట్ కూడా దక్కలే కదా మీకు. మరి ఏ ముఖం పెట్టుకొని ఢిల్లీలో మాట్లాడి ఇలా గల్లీలో ముఖం జడగా ఢిల్లీలో పోయి ప్రెస్ మీట్ పెడుతున్నారు? తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ధైర్యం చేయలే. మా ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 రోజుల పాలనకు రెఫరెండం అన్నారు. తెలంగాణ ప్రజలు గతంలో 39% వస్తే 40% ఇలా ఓట్ల శాతం పెంచి ఇలా గౌరవ ముఖ్యమంత్రి పాలనకు నిదర్శనంగా ఓట్లేసిరు. 65-66 సీట్లలో భారీ మెజార్టీ వచ్చింది. 3 ఎంపీలు ఉన్న కాడ 5 ఎంపీలు తీసుకొచ్చిండు. 14 ఎంపీలు గెలవాల్సిన ప్లేస్లో ఇలా మీ టీఆర్ఎస్ వాళ్ళు బతుకుండగానే మీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలను బీజేపీ పార్టీకి దానం చేసి ఆ పార్టీ సీట్లు గెలవడానికి మీరు దోహదపడ్డరు. ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీ బీజేపీ ఇలా బీఆర్ఎస్ పార్టీ 2 దోస్తాన్ ఢిల్లీలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ముఖం లేకుండా ఢిల్లీలో మీరు దోస్తాన్ చేస్తున్నారు. మళ్ళొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి పాలన మీద కానీ ఇక్కడ ప్రజాపాలన మీద మీరు మళ్ళొక్కసారి ఈ అవాకులు చవాకులు పేల్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గ్రామాలలో కూడా తిరగనియరు. ఇలా గ్రామాల్లో తిరగ ముఖం లేక, తెలంగాణలో మీరు మాట్లాడే ముఖం లేకనే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఈ రకంగా రాష్ట్రంలో ప్రజాపాలనను గౌరవ ముఖ్యమంత్రిని అబాద్ చేయాలని మీరు ఆలోచన చేస్తూ తప్ప తెలంగాణ ప్రజలు మొత్తం గౌరవ ముఖ్యమంత్రి వెనుక ఉన్నారు. ప్రజాపాలనకు ఇంకా కూడా అందరూ తోడ్పాడుండి ఎక్కువ సంక్షేమ పథకాల అమలుతోటి ఇలా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వంతో కూడా
ప్రతిపక్షం అక్కడ వేరే పార్టీ ఉన్నా ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మేము తెలంగాణ నుంచి కట్టే ట్యాక్సులు ఢిల్లీకి పోతున్నాయి కాబట్టి వాళ్ళతో చర్చలు జరిపి మాకు రావాల్సిన నిధులను ఢిల్లీ నుంచి కూడా తీసుకొస్తున్నాడు. గతంలో పక్కనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తోటి మీరు ఏ రకంగా చనువు ఉన్నారు? తెలంగాణ నిధులు నీళ్లు నియామకాలు ఆంధ్ర పాలు చేసిరు. ఇలా అట్లా కాకుండా తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ సంపద, విభజన ఉన్నటువంటి హామీలను అక్కడ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ఇక్కడ తెలంగాణకు పిలిచి ప్రగతి భవన్లో పెట్టి విభజన హామీలను ఏదైతే పోయినటువంటి గ్రామాలను కూడా మళ్ళీ తెలంగాణలో విలీనం చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు తోటి ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇలా సత్సంబంధాలు పెట్టుకొని తెలంగాణ అభివృద్ధి కోసం పక్క రాష్ట్రంతో కూడా మా దోస్తాన్ని మెయింటైన్ చేసి మనకు రావాల్సినటువంటి నిధులను కూడా ఢిల్లీని తీసుకొచ్చు. కాబట్టి ఇది ప్రజాపాలన, ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన. మీరు దీన్ని జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి గారి మీద బురద చాలా చూస్తున్నారు. ఆ బురద ఖచ్చితంగా మీ మీదనే పడుతుంది. ఇకనైనా మీరు ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకుంటే కనీసం మీకు తెలంగాణలో గౌరవం ఉంటుంది. మీరు బీఆర్ఎస్ పార్టీని మీ టీఆర్ఎస్ పెట్టుకున్నా మీ అయ్యను బొక్కబొర్ల పడ్డ తెలంగాణలో 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఖాయం. సంక్షేమ పథకాలు తేడంలో భారతదేశంలోనే తెలంగాణ పై స్థాయిలో ఉంటుందని తెలియజేస్తూ మరొక్కసారి ఇలాంటి చౌకడ పాలనను మానుకోవాలని చెప్పి మాజీ మంత్రులకు తెలియజేస్తున్నాం. మీరు మీ తప్పును తెలుసుకున్నారు. ఆ రోజులో ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి కానీ మీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలకు, కింది స్థాయి ఎమ్మెల్సీలకు ఎవరు కూడా ప్రభుత్వం నడపడంలో కానీ అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వాళ్ళకి ఏ రకంగా యాక్సెస్ ఇవ్వలేదు, ఏ రకంగా ప్రజలు కలవనీయలేదు. కాబట్టి ఆ రోజు ఆ రకంగా ప్రజలకు ఫలితాలు అందలేదు. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ మీరు 10 సంవత్సరాల్లో రైతు బంధు అన్నారు, రైతు రుణమాఫీ అన్నారు, చేయలేకపోయారు. డబుల్ బెడ్రూమ్ అన్నారు, చేయలేకపోయారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామని చేయలేకపోయారు. ఎన్నో రకాల తెలంగాణను భ్రష్టు పండించి తెలంగాణ సొత్తును మొత్తం మీరు దోసుకురు కాబట్టే తెలంగాణలో మీ ప్రభుత్వాన్ని తీసుకరించారు. ఆ రోజు మీరు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించారు. ఈరోజు మేము అంటున్నాం, గౌరవ ముఖ్యమంత్రి పరిపాలన చూసి గౌరవ ముఖ్యమంత్రి ఉన్నటువంటి చొరవతోటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి ఆ చొరవ చూసి ప్రజాపాలన అందిస్తుంది. కాబట్టి దాన్ని చూసి అందులో భాగస్వాములు కావాలని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులకు ఎక్కడ కూడా తాగకూడదు. మాకు మంచి మెజార్టీ ఉంది. మీరు ఒకటి ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం మేము వచ్చినటువంటి వారం రోజులనే ప్రజలు ఇచ్చినటువంటి ఈ పాలనకు ప్రజలు దీవించినటువంటి ఈ ప్రభుత్వాన్ని మంచి మెజార్టీతో 60% వస్తే వచ్చిన వారంలో కూలుస్తాం అంటున్నారు. అంటే ఆ ఎమ్మెల్యే ఉన్నారు, అరే మంచి పరిపాలన మావాడు ఎక్కడ కూలుస్తా అంటున్నాడు, గతంలో మమ్మల్ని చేర్చుకొని అంత ఇబ్బంది పెడుతున్నాడు. ఇది రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి. ఇది ప్రజాపాలన కాబట్టి ప్రజాప్రభుత్వాన్ని దీవించడం కోసమే ఇలా ఎమ్మెల్సీ చేరుతున్నారు. ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి దాంట్లో భాగస్వాములుగా వస్తున్నారు. వాళ్ళ హరీష్ రావు లెక్క, కేటీఆర్ లెక్క, కేసీఆర్ లెక్క పార్టీ ఫిరాయింపులు చేసేది కాంగ్రెస్ పార్టీ కాదు. ఇక్కడ మీరు ఆలోచన చేయాలి. మా ప్రభుత్వానికి సరైన మెజార్టీ ఉంది, ఎమ్మెల్యేలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన విధానం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ముందు వరుసలో ఉంది. కాబట్టి మేము టీఆర్ఎస్ నుంచి ఉండి ఏం చేయలేకపోతున్నాం. మేము కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఈ ప్రజాపాలనలో ఈ ప్రజల సంక్షేమ పథకాల్లో మేము భాగస్వాములుగా వస్తున్నాం. పార్టీ ఫిరాయింపు అంటే భయపెట్టి కేసులు పెట్టి వాళ్ళ మీద హరాస్మెంట్ చేసి వాళ్ళని లొంగపరుచుకుంటే పార్టీ ఫిరాయింపు అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి పరిపాలన నచ్చి తెలంగాణలో తల్లి సోనియా ఇచ్చినటువంటి అభ్యాసం 6 గ్యారెంటీలు అమలు తీరు. మన పోచారం శ్రీనివాసరెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, నేను రైతు పక్షపాతిని, రైతులంటే నాకు మక్కువ, రైతులను అభివృద్ధి చేయడం కోసమే ఆ రోజు టీఆర్ఎస్ పోయినా. కానీ అక్కడ రైతులకు పెద్దపీట వేయలేదు, రైతులకు న్యాయం జరగలేదు, రైతు రుణమాఫీ కాలేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తుండు. రైతులకు మంచి నాణ్యమైన కరెంటుతో పాటు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందిస్తుంది. కాబట్టి ఇది రైతు రాజ్యంగా రైతులకు మేలు చేయాలంటే నేను కూడా టీఆర్ఎస్లో ఉంటే రైతులకు న్యాయం చేయలేను, కాంగ్రెస్ పార్టీకి వచ్చి రైతులకు పెద్దపీట వేస్తుంది. కాబట్టి దాంట్లో జయం కావాలని చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. అదే నిదర్శనం కదా. అందుకే ఇది ప్రజాపాలన కాబట్టి గౌరవ ఎమ్మెల్సీ చేరుతున్నారు. అంటే గతంలో చేరినా కానీ వాళ్ళు ప్రజల కోసం చేరలే. వాళ్ళు చేరిన వాళ్ళు కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం చేరిరు. ఇప్పుడు ఇక్కడ స్వలాభం కాదు, ఇది ప్రజాపాలన అంతుంది, దీంట్లో మేము భాగస్వాములు కావాలని. ఆ రోజు పార్టీని నమ్ముకొని పార్టీ కష్టకాలంలో గెలిపిస్తే ప్రజల కోసం చేరితే బాగుంటుండే. గతంలో చేరిన వారు ప్రజల కోసం చేరలే, వాళ్ళ సొంత లాభాల కోసం వాళ్ళ దానికోసం చేరి కాబట్టి ఆ రకంగా అప్పుడు మోసం చేసింది కాబట్టి ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ప్రజాపాలన నడుస్తుంది. ప్రజల మధ్యలో ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేస్తున్నాం, ఇలా ఎమ్మెల్సీలను భాగస్వామ్యం చేస్తున్నాం, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇస్తున్నాం. ఆ నియోజకవర్గాల్లో మీకు ఏ రకంగా నిధులు కావాలి, 10 సంవత్సరాల్లో తల్లి సోనియమ్మ తెలంగాణ ఇస్తే
కనీసం తెలంగాణ అభివృద్ధి కాలేదు, వీళ్ళు దోచుకురు కాబట్టి ఇప్పుడైనా వాళ్ళు ప్రజాస్వామ్యంలో తెలంగాణలో వాళ్ళ కాన్స్టిట్యూన్సీలోకి వచ్చి అభివృద్ధి కావాలి, మా కాన్స్టిట్యూషన్ మా ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రితో ఇంకెక్కువ అభివృద్ధి చేసుకునే యాక్సెస్ దొరికింది కాబట్టి వాళ్ళు చేయనెత్తున్నారు. గతంలో చేయనేళ్ళు డబ్బుల కోసమో వాళ్ళ దందాల కోసం చేయలేరు. ఇప్పుడు అట్లా కాదు కదా, మా ప్రభుత్వం వచ్చినాక దందాలు బంద్ అయినాయి, డబ్బులు బంద్ అయినాయి, ప్రజాపాలనే సంక్షేమాలే ముందున్నాయి కాబట్టి దానికి ఆకర్షిస్తున్నారు. ఆ సమయంలో వాళ్ళు ఆ రకంగా తీసుకురు. ఈ సమయంలో వాళ్ళు ప్రజాపాలనను గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ పథకాలు, రైతులకు పెద్దపీట, మహిళలకు పెద్దపీట, అదేవిధంగా నిరుద్యోగుల పట్ల కూడా మెగా డిఎస్తో పాటు ఇంకా అన్ని శాఖల్లో ఉద్యోగాలు నింపడంతో ఈ ప్రజాపాలన బాగా మన వస్తుంది తప్ప పార్టీ ఫిరాయింపులు కాదు. మేము వచ్చి 6 నెలలు కాదు, 6 స్కామ్లు అంటున్నారు. వచ్చిన 6 నెలల్లో 80 రోజులు 90 రోజులు ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది, ఎలక్షన్ కోడే ఉంది. ఇప్పటికే మరి వాళ్ళకు చూడడానికి కళ్ళు లేవా, వినడానికి చెవులు లేవా, మాట్లాడడానికి నోరైతుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు ప్రతి అక్కా చెల్లెని అడగండి, ఉచితంగా బస్సు ప్రయాణం అందిందా అందలేదా, 500 గ్యాస్ ఇంప్లిమెంట్ అయిందా కాలేదా, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ వచ్చిందా రాలేదా, ప్రతి రైతన్నకు రైతు బంధు పడ్డదా లేదా, ప్రతి నిరుద్యోగికి మేము ఇచ్చినటువంటి కొన్ని ఇప్పటికీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అదే రకంగా ఇలా మహిళలకు సాధికారత కోసం, మహిళలను పెద్ద చేయడం కోసం సంక్షేమ పథకాలు పెడుతుంది. ఇవన్నీ అమలవుతున్నాయి కదా 1 by 1. వచ్చిన 6 నెలల్లో 3 నెలలు ఎలక్షన్ కోడే. ఈ 3 నెలల్లో ప్రజల వద్ద తెలుసుకొని, గతంలో కేసీఆర్ నేను ప్రతి జిల్లాకు పోతాన్నాడు, ఇలా అనుడు కాదు చెప్పకుండానే మా ముఖ్యమంత్రి ఇయర్ని స్టార్ట్ చేసి నాంది పలికిండు. ఆ జిల్లాలో సమస్యలు మొత్తం తెలుసుకుంటున్నాడు. ప్రతి వారానికి ఒక జిల్లా పోతుంది కదా. ఇది ప్రజాపాలన. వాళ్ళు ప్రజలు 10 ఏళ్ళ అధికారం ఇస్తే కనీసం ప్రజలకు అందుబాటు లేకుండా ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా అందుబాటు లేని పరిపాలన చేసినాడు కదా, ప్రజలు ఇంటికి తోలిరు. ఇప్పుడు స్కామ్లు అని ఒక అన్న అన్నాడు, స్కామ్ల ముచ్చట చెప్తా. మేము 100 రోజుల్లో స్కామ్లు చేసి ఉంటే 3 సీట్ల నుంచి 8 సీట్లకు పోదుమా? అయినా మా టార్గెట్ 15 సీట్లు. మీరు చూడండి, 15 సీట్లలో 8 సీట్లు మేము గెలిచి ఇంకెనిమిది సీట్లలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం వాళ్ళ అవయవాలు దానం చేసి బీజేపీకి ఇస్తే అలా సీట్లు గెలిచారు. అవునా కాదా? అవునా కాదా? మొన్న మీకు 35% 36% ఓట్లు అని చెప్పారు. ఎన్ని నెలల కింద? 3 నెలల కిందనే. మన పార్లమెంటుకు దానికి 3-4 నెలల ముందే మీకు 35% ఓట్లు వచ్చినాయి, మాకు 39-40 వచ్చినాయి. ఏం ఓడిపోయినామా? 2% తోటి ఓడిపోయిన కేసీఆర్ అన్నాడు. ఏమయ్యా మేము ఎంత ఓడిపోయినా 2% అన్నాడు. మరి 2% ఉన్నోళ్ళు ఈ 3 నెలల్లో 15-14%కి ఎట్లా వచ్చారు? అంటే మీ ఓట్లన్నీ బదిలీ చేసిరు కదా బీజేపీకి. ఇలా ఇక్కడ సిద్దిపేటలో హరీష్ రావు చూడండి, ఏ ఎలక్షన్ పెట్టినా ఎక్కడున్నా 1,50,000 నుంచి 1,00,000 మెజార్టీ వస్తుంది. ఇలా ఆయన అసెంబ్లీలో 2,000 మెజార్టీ అంటే 1,00,000 ఓట్లు అటు దానం చేయడంతో కదా అక్కడ గెలిచింది బీజేపీ. మరి ఎటుపోయినాయి నీ ఓట్లన్నీ? మేమే స్కామ్లు చేసి ఉంటే, మేమే ప్రజలకు అందుబాటు లేకుంటే, మేమే సంక్షేమ పథకాలు అందించకపోతే, మా గౌరవ ముఖ్యమంత్రి రెఫరెండం అంటే అప్పుడు అసెంబ్లీ కంటే పర్సెంటేజ్ పెరిగిందా పర్సెంటేజ్ తగ్గిందా దాన్ని బట్టి మీరు ఆలోచన చేయాలి. పర్సెంటేజ్ తగ్గింది, 36-35% నుంచి 14-15%కు టీఆర్ఎస్ వచ్చింది. వాళ్ళు స్కామ్లు చేసిరు, వాళ్ళు అంతా లూటీ చేసిరు రాష్ట్రాన్ని. కాబట్టి ఒక్క సీటు కూడా పార్లమెంట్ గెలవకుండా చేసిరు తెలంగాణ ప్రజలు. దీని చూసి అయినా వాళ్ళు మాటలు కొంచెం తగ్గించుకోవాలి. ఈ ప్రజాపాలనకు వాళ్ళు కూడా ప్రతిపక్షంగా హోదా నిర్వహించుకొని ప్రతిపక్షంగా మాకు సూచనలు సలహాలు ఇవ్వాలి. మా గౌరవ ముఖ్యమంత్రి ప్రతిపక్షాన్ని కూడా స్వాగతిస్తున్నాడు, రమ్మంటుండు అసెంబ్లీకి. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఇంతవరకు అసెంబ్లీకి రాలేదు కదా, ప్రజల పట్ల కొట్లాడమని కానీ నేను ఎమ్మెల్యే చేసింది. మరి ఒక్కరాడని వచ్చి నువ్వు నీ అసెంబ్లీలో గలం ఇప్పాలి కదా. ప్రతి శాఖ మీద మీరు చేసినప్పుడు తప్పుల మీద శ్వేతపత్రం ఇచ్చాడు కదా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ప్రతి నిర్ణయాన్ని మీరు ఫామ్ హౌస్లో తీసుకుంటే ఇవాళ మా ముఖ్యమంత్రి అసెంబ్లీలో తీసుకుంటున్నాడు. ఎమ్మెల్యేలు అందరూ అన్ని పార్టీలను కలుపుకొని అందట్లో నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇలా బీసీ కులగణన ఎన్ని సంవత్సరాల నుంచి ఆగిపోయింది? మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కదా అసెంబ్లీలో పెట్టి బీసీ కులగణాంకం చేస్తున్నాడు, బీసీలకు పెద్దపీట వేస్తున్నాడు. దీన్ని మీరు జీర్ణించుకోలేక ఏదో బొద్దు చల్లాలి, ఇంకా అమలు కాలే. ఎన్నేళ్ళు మేము వచ్చి 5 ఏళ్ళు అయిందా? సంవత్సరం అయిందా? కనీసం సంవత్సరం కూడా కాలే కదా. ఈ రకంగా ఎదురుదాడి తిరిగి నేను పాదయాత్ర వేసాను. ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర వేస్తావు? ఏ ఊళ్ళో నువ్వు ఇందిరా మిల్లు కట్టినావు? ఏ రైతుకు రుణమాఫీ చేసినావు? ఏ రైతుకు సంక్షేమ పథకాలు ఇచ్చినావు? ఏ నిరుద్యోగి తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఎంతమందిని పలకరించినావు?
తెలంగాణ కోసం పోరాటటువంటి కవులు కళాకారులను ఎప్పుడు గుర్తించినావు? కనీసం రాష్ట్ర గేయాన్ని కూడా నువ్వు అధికారికంగా చేయలేవు. నువ్వు ఇవాళ మన తెలంగాణలో ఏ ముఖం పెట్టుకొని నువ్వు పాదయాత్ర చేస్తావు? ఏం ఒరగబెట్టినవని చేస్తావు? తెలంగాణ పేగుబంధాన్ని తెంచినావు నువ్వు కదా. తెలంగాణ సెంటిమెంట్ మీద 10 ఏళ్ళ అధికారం వచ్చి తెలంగాణ సెంటిమెంట్ కాదు, నేను ఢిల్లీలో పోతా అని చెప్పి నేను ప్రధాని కావాలనే ఆలోచనతో తెలంగాణ దోచుకున్న సంపదను అన్ని రాష్ట్రాల్లో పంచి ప్రధానమంత్రి కావాలనే ఆలోచన నీకు వచ్చింది. టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి బీఆర్ఎస్ పార్టీకి తరలేపింది మీరే కదా. మళ్ళీ ఇవాళ నీ మంత్రులతోటి ఒకనాడేమో వినోద్ కుమార్ అంటాడు, ఒకనాడేమో శ్రీనివాస్ గౌడ్ అంటాడు. అరే మళ్ళీ టీఆర్ఎస్ పెట్టాలంటే మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి సెంటిమెంట్ వాడుకోవాలని తెలంగాణ అంటున్నాడు. దేని మీద వచ్చిండు? 2 సార్లకే, ఒకసారి తెలంగాణ సెంటిమెంట్ అని వచ్చిండు, రెండోసారి మళ్ళీ దాని మీదనే వచ్చిండు. తెలంగాణ ప్రజలు 2 సార్లు నమ్మిరు. ఏ ప్రజలకు మీరు న్యాయం చేసిరు? అందుకే మిమ్మల్ని బొందబెట్టినా కూడా ఇంకా మేము బతుకున్నాం, ఇంకా మేము మీద ఉద్ధరిస్తాం. వచ్చి 6 నెలలుగా 9 రోజులకి అసెంబ్లీ స్టార్ట్ కాకముందుకే గెలిచిన 10 రోజులు పడగొడతాం. ఎందుకు పడగొట్టేది? బోర్ల బొక్కలు నీ అయ్యా నీ బావా నువ్వు బోర్ల బొక్కలు పడ్డారు. మీ చెల్లె పోయి టీఆర్ జైల్లో పడితే కనీసం టీఆర్ జైల్లోకి పోయి మందలిచ్చినప్పుడే ఢిల్లీలో మీటింగ్ పెడుతున్నావు. ఇలా బీజేపీతో ఎందుకు సఖ్యత బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తా అంటున్నాడు? గతంలో నల్ల చట్టాలకు మద్దతు ఇస్తేవి, గతంలో ఏ నిర్ణయం తీసుకున్నా బీజేపీ సపోర్ట్ చేస్తేవి. మళ్ళీ ఇవాళ బీజేపీ వేరు, టీఆర్ఎస్ వేరు, బీఆర్ఎస్ వేరు అంటున్నారు. ఎట్లా వేరవుతుంది? కవితను రక్షించుకోవడం కోసమే కదా. అందుకే ఈ మోసపు మాటలే తెలంగాణ ప్రజలు గమనించినారు. మీ సెంటిమెంట్ను మీరు మళ్ళొక్కసారి క్యాచ్ చేసుకోవాలని టీఆర్ఎస్ అనుకుని మీరు ఏమైనా చేసుకోరి మీ పార్టీ మీరు. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదు. అది సచ్చిన పార్టీ. సంచిన పామును మేము ఇంకా చంపాలనుకుంటలేము. సచ్చిన పామునికి ఏం చంపుతాము? చచ్చిపోయింది కదా. కానీ ఇంకేదో మేము లైన్లో ఉన్నాం, మేము బతుకున్నామని తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి మోసం చేసి అయ్యో బీఆర్ఎస్ పెట్టి మోసపోయినాం మళ్ళీ టీఆర్ఎస్ పెడతామని చెప్పి ముసలి కానీ కాల్సిన. దీని వెనుక మరి కేసీఆర్ నడిపిస్తుండా ఇంకేమో నడిపిస్తున్నా మాకు తెలియదు. మీరు ఏం చేసుకున్నా మాకు సంబంధం లేదు. మరి గత ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు మంత్రులు ఉన్నారు, వాళ్ళ వస్తువులు కూడా తీసుకుంటారు. అవినీతి అనేది ఎవరు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎవరు చేరిండని అవినీతి చేసిన వాళ్ళు మాత్రం చట్టం ఉపేక్షించదు. తప్పకుండా దాని మీద దర్యాప్తు జరుగుతుంది. అవినీతి చేసిన వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. ఒకటే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికే ఇవాళ ఢిల్లీ పోయి ఇన్నిసార్లు మాట్లాడుతున్నారు. ఏంటంటే ఇక్కడ కొంచెం ఢిల్లీలో మాట్లాడితే అరే టీఆర్ఎస్కి ఏదో ఉంది ఇంకా లైవ్లు ఉండరు అనడానికి బీజేపీలో విలీనం చేయడానికే మాట్లాడుతున్న మాటలు తప్ప అలాంటిది ఏం లేదు. ఖచ్చితంగా మీరు గమనిస్తున్నారు. ఈ 6-7 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి పాలన సంక్షేమాల అమలులో కానీ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఉన్నటువంటి ముఖ్యమంత్రులతో చొరవ కానీ వీటన్నిటినీ ఆకర్షితులయ్యే ఎమ్మెల్యేలు చేరుతున్నారు, ఎమ్మెల్సీ చేరుతున్నారు. ఇంకా 20-25 మంది జాయిన్ అవుతారు. వాళ్ళ పార్టీ పూర్తిగా మిగిలితే ఆ 4 మిగులుతారు. ఆ సీన్ ముందు కదా, ఎందుకంటే అది చనిపోతే మొయ్యడానికి 4 ఉండాలి కదా. ఆ 4 మాత్రం మిగులుతారు. ఇది గ్యారంటీ. బీజేపీ విలీనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మిగిలితే బీఆర్ఎస్లో మాత్రం ఆ 4 మిగులుతారు. ఎందుకంటే ఆఖరికి ఆ పాడ మోయడానికి టీఆర్ఎస్ అని బీఆర్ఎస్ అనే పాడ మోయడానికి ఆ 4 మాత్రం మిగులుతారు. ఇక 4 మీకు తెలుసు అంతే కదా. ఆ 4 మిగులుతారు. ఎందుకంటే ఆ 4 ఎందుకు మిగులుతారు? దాన్ని పాడే మోయడానికి ఇంకో 2 3 ఉండాలి. ఎవరైనా ఆడాడు ఉంటే వాడు తలగొని పడుకుంటేందుకు వాడు పేలాలు చదవడానికి ఉండాలి. మరి ఇంత మంచి ప్రజాపాలన రేవంత్ అన్న గారి పాలన నడుస్తుంటే వాళ్ళు జేజేలు బలికెళ్ళిపోయి ఏదో మేము ఇంకా సాగు డప్పు కొడతాం ఇది కొడతాం అంటే మీ పాడే మీరు మోసుకుంటారు, 4 మిగులుతారు.